ధనుర్రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఇక్కడ ఈయనే రాశ్యాధిపతి. ఈ రాశ్యాధిపతి అంటే ఈయనే రాశ్యాధిపతి ప్లస్ చతుర్థాధిపతి. కాబట్టి ఈ రాశి చతుర్థాధిపతి అయిన గురువు ఉచ్చక్షేత్రంలోకి ఆయన మార్పు చెందుతున్నాడు మిథున రాశి నుంచి. అంటే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు అంటే సప్తమం నుంచి అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. మరి ఆయనే రాశ్యాధిపతి కూడా అయ్యాడు. మరి ఎలా? మరి ఆయన రాశ్యాధిపతి అయినంత మాత్రాన అష్టమ స్థానంలో అశుభ ఫలితాలు ఇస్తాడా కంటే అష్టమ స్థానం ఉచ్చస్థానం అయింది. కాబట్టి ఇక్కడ ఏ గ్రహము కూడా తన స్వక్షేత్రాన్ని కానీ దాన్ని నాశనం చేసుకోదు, అంటే తనకు వ్యతిరేక ఫలితాలను ఇచ్చుకోదు. కాబట్టి ఇక్కడ గురువు తన ఇంటిని కాపాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారో ఆ ధనుస్సు రాశి వాళ్ళకి ఇప్పుడు గురువు ఏదైతే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్తాడో ఆ వెళ్తున్న అక్కడ ఉన్న సమయంలో కూడా వీళ్ళకి శుభ ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది. ఎలా అని అనుకున్నప్పుడు ఈయన ముఖ్యంగా మనకి రాశ్యాధిపతి చతుర్థాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి ఇక్కడ మనసును నిగ్రహం ఉంచుకోవడం, అలాగే ఆలోచనల సరళలు కూడా కొద్దిగా అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండడం. అలాగే ఎవరైనా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారనుకోండి, పిల్లల్ని ఎలా వృద్ధిలోకి తీసుకురావాలి, లేకపోతే సైంటిస్టులు ఇలాంటి పరిశోధనాత్మక విషయాల్లో ఉన్నవాళ్ళు, అలాంటి దానికి సంబంధించిన సైంటిస్టులు కానీ ఇలాంటి వాటిల్లో ఉంటే ఇంకా సమాజానికి ఏమి మనం ఉపయోగపడతాం, ఎలా విధంగా మనం మార్పులు తీసుకురావాలి, ఇలాంటి విచారణ ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి తన ఏదైతే వాళ్ళ యొక్క విలువలు ఉన్నాయో ఆ విలువలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు వ్యక్తిగతంగా. దాంతోపాటుగా వీళ్ళకి కుటుంబపరంగా కూడా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన గృహం కట్టుకోవడం లేదా ఉన్నదానివేవో నూతన మార్పులు చేసుకోవడం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, ఇలాంటి ఆలోచనలు రావడం అనేది జరుగుతుంది. అందులో మరి అష్టమ స్థానంలో ఉచ్చ స్థానమేగా, కాబట్టి అష్టమ స్థానంలో